నేను మేకప్ ప్రొడక్ట్స్ గురించి అయితే ఏమీ చెప్పట్లేదండి, ఓన్లీ స్కిన్ కేర్ గురించే. ట్యాన్ అనేది పూర్తిగా పడి మనకి ఒక 1 మంత్ అయితే ట్యాన్ అనేది మనం రిమూవ్ చేసుకోవడం అయితే ఏమి రిజల్ట్ పెద్ద అనిపించలేదు. ఈ నా ఫేస్కి అయితే ఏం సెట్ అయినట్టు అనిపించలేదండి, అందుకని ఇది పెద్ద నాకు అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. దీనికి అయితే ఫస్ట్ తీసుకుంది, దానికైతే విటమిన్ సి అనేది తన స్కిన్కి అయితే పడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతో? తర్వాత నేనైతే హెయిర్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ట్యాన్ బాగా పట్టేస్తుంది కదా స్కిన్కి, ఆ ప్రాబ్లం ఒకటి. ప్లస్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ హెయిర్ ఫాల్ బాగా జరుగుతుందండి, డ్రై అయిపోతుంది హెయిర్ కూడా. దానివల్ల 2 మంత్స్ నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసాయి నాకు. ఎలా అని సొల్యూషన్ అయితే ఆలోచించాను. తర్వాత నేను ఒక 2 మంత్స్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వాడుతున్నానండి స్కిన్కి అండ్ హెయిర్కి కూడా. అది నాకు చాలా రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అదైతే 100% గ్యారంటీ అండి. తర్వాత ఏంటంటే మనకి ఈ షాంపూ చేసినప్పుడు బాగా డ్రై అయిపోతుంది హెయిర్ అయితే. తర్వాత మనం సోప్ పెట్టుకున్నప్పుడు స్కిన్ కూడా ట్యాన్ అనేది పోదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. సో నేను చెప్పేది ఏంటంటే స్కిన్కి ట్యాన్ పెట్టేస్తుంది కదా, దానికి ప్లస్ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ పట్టేస్తుంది, డ్రై అయిపోతుంది. దానికైతే నేను ఒక సొల్యూషన్ అయితే నాకైతే సొల్యూషన్ అనేది వచ్చిందండి. అది నేను ఏం వాడుతున్నాను ఏంటన్నది అయితే మీకు చెప్తాను. తర్వాత ఏంటంటే మనకి స్కిన్కి అండ్ ప్లస్ ఈ హెయిర్కి కూడా ఒక ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చింది అనుకోండి, దాన్ని మనం బయటపడడం అనేది చాలా కష్టం. తర్వాత హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయిందండి, చాలా ఈ సమ్మర్కి అయితే బాగా డ్రై అయిపోయింది. వాటికైతే నాకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది, అది నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఏంటంటే ఈ హెయిర్ ఫాల్కి స్కిన్కి మెయిన్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా మనం తొందరగా అయితే తగ్గించుకోలేమండి. ఏ క్లినిక్స్కి వెళ్ళినా మనకి వేలల్లోనే మనీ అయితే వేలల్లోనే తీసుకుంటారు క్లినిక్స్ వెళ్ళినా. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి, అవి చాలామందికి పడకపోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి సమ్మర్లో అనేది ప్రతి ట్రీట్మెంట్ అనేది సెట్ అవ్వదు. మనం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం, రెస్ట్లో ఉండాలి, సన్కి ట్యాన్ పట్టేస్తుంది వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ ఏదో ఒక విధంగా మన రోజులో ఏదో ఒక టైంలో వెళ్ళొస్తూ ఉంటాం. దానివల్ల మనకి మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్ కూడా సెట్ అవ్వదు. దానికి నేను ఇప్పుడు వాడుతున్న ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కువ ఏం కెమికల్స్ అయితే ఉండవండి. కెమికల్స్ లేకుండా మనకి చాలా బాగా స్కిన్కి అండ్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి హెయిర్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇది ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఎవరికి, చాలా బాగుంటుంది ఇది. ఆ ప్రోడక్ట్ ఏంటో మీకు చూపిస్తానండి. నేను వాడుతున్న స్కిన్ అండ్ హెయిర్కి ప్రొడక్ట్స్ ఏంటనేది చూపిస్తాను, ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను వాడే ఆయిల్ గురించి అయితే చెప్తానండి. ఇది మమాయత్ వారి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి. ఇది అయితే నాకు సూపర్గా పనిచేసింది. ఏంటంటే ఫస్ట్ మనం మార్నింగ్ మనం షాంపూ పెట్టుకొని హెడ్ వాష్ చేస్తాం అనిపించుకున్నప్పుడు ఆ నైట్ ఏం చేస్తామంటే మొత్తం స్కాల్ఫ్ అంతా మనం ఏంటంటే చాలామంది హెయిర్కి ఎక్కువ ఒత్తుగా పెట్టేస్తారండి, అలా కాదు. ఈ ఆయిల్ అనేది స్కాల్ఫ్కి బాగా పట్టేలాగా పెట్టేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఈ స్కాల్ఫ్కి పట్టడం వల్ల ఏంటంటే మన జుట్టు ఉంటుంది కదండి, జుట్టు కుదుళ్ళకి బాగా ఆయిల్ పట్టడం వల్ల ఏంటంటే అవి హెల్దీగా ఉంటాయి. అవి ఇక్కడ హెల్దీగా ఉండటం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది బారుగా ఎదుగుతుందండి. అందుకని మనకి ఏంటంటే స్కాల్ఫ్ శుభ్రంగా ఉండాలి, కుదుళ్ళు కూడా హెల్దీగా ఉండాలి. అంటే ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నాకైతే ఇది 100% సొల్యూషన్ అయితే నాకు వచ్చేసిందండి. ఈ మమాయత్ వారి ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఆనియన్ ఉంది కాబట్టి దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి, కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్. ఇది నేను వాడిన తర్వాత నేను ఒక 10 డేస్ ఒక 15 డేస్ వాడి చెప్పట్లేదండి, నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి వాడుతున్నాను. నా హెయిర్ ఫాల్ అవ్వడం పూర్తిగా అయితే తగ్గింది. ఒక 20 డేస్కి కొంచెం హెయిర్ ఫాల్ తగ్గి 1 మంత్ కల్లా హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది. ఈ ఆయిల్ని అయితే నా ఫేవరెట్ ఆయిల్ అండి. హెయిర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గుతుంది. ఇది అన్ని టైప్ ఆఫ్ హెయిర్స్కి చాలా బాగుంటుందండి, అందరికీ పనిచేస్తుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి అందరూ వాడచ్చు. నెక్స్ట్ నేను వాడే షాంపూ గురించి చూపిస్తానండి. మమాయత్ వారి ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ ప్లాంట్ కెరాటిన్ అండి ఇది. అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ షాంపూ అయితే మనం నైట్ ఆయిల్ పెట్టేసుకుంటాం కదండి, మొత్తం అంతా ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఉదయం మార్నింగ్ అయితే ఇది హెడ్ బాత్ చేసేసుకోవాలి. ఇది అయితే నాకు చాలా బాగా పనిచేస్తుందండి. సో దీన్ని ఆనియన్తో తయారు చేశారు కాబట్టి మనకైతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది, ఒత్తుగా వస్తుంది హెయిర్. తర్వాత హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా తగ్గుతుందండి. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ షాంపూ అండి, చాలా బాగా పనిచేస్తుంది. మీకు కూడా బాగా పనిచేస్తుంది, వాడి చూడండి ఒకసారి. అయితే 1 మంత్ వాడాలి. వాడిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది దానికి. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ అండి ఇదైతే మమాయిత్ ఆనియన్ కండిషనర్. ఎందుకంటే నాది కొంచెం స్కిన్ అయితే హెయిర్ అయితే చాలా డల్గా అనిపించేది, బాగా గరుకుగా అయిపోయి జుట్టు చాలా ఎండకి చాలా అసలు నాకు జుట్టు చిరాకు అనిపించేసేది. ఈ షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత షాంపూ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ కండిషనర్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇదేంటంటే విత్ ఆనియన్ అండ్ కోకోనట్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. కోకోనట్ మిల్క్తో చేస్తారు కాబట్టి మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది నేను వాడి చూసిన తర్వాత చెప్తున్నాను. షాంపూ చేసుకున్న ప్రతిసారి కూడా ఈ కండిషనర్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఈ కండిషనర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. నేనైతే చాలా సార్లు ఏం చేస్తానంటే అండి, ఇది వాడక ముందు అయితే ఈ హెయిర్ చాలా గరుకుగా ఉంటుందనేసి కొబ్బరి తీసుకుని మిక్సీలో పెట్టేసి దాన్ని మిల్క్ తీసుకుని అది పట్టించేదాన్ని. అది మీకు పట్టించుకున్న వాళ్ళు ఎవరికైనా చాలా బాగా అర్థమవుతుంది. దానివల్ల చాలా సిల్కీగా ఉండేది హెయిర్. కాకపోతే ఏంటంటే మనకి ఆ కొబ్బరి తీసుకోవడం, మిక్స్ పట్టడం, వడగట్టుకుని పాలు అవి తీసుకుని పెట్టుకోవడం అనేది చాలా ప్రాసెస్ కాబట్టి చాలా మందికి కుదరదు. మనం ఇదైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని ఆనియన్స్ అండ్ కోకోనట్ మిల్క్ కూడా ఉంది కాబట్టి మనకి హెయిర్ కండిషనర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నాకు చాలా బాగా పనిచేస్తుందండి. అందుకని నేను షాంపూ చేసుకున్న వెంటనే ఇది వాడతాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మమాయిత్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ అండ్ కండిషనర్ ఇవైతే నా హెయిర్కి చాలా హెల్ప్ అయిందండి. నేను ఇది 2 months నుంచి వాడుతున్నాను కాబట్టి రిజల్ట్ నాకు చాలా బాగా వచ్చింది. దానివల్ల చెప్తున్నాను. ఈ 3 కూడా నాకు చాలా ఫేవరెట్. నా హెయిర్కి అయితే ఇవి 3 కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఒకవేళ మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉండి జుట్టు బాగా గరుకుగా ఉండి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంటే కనుక ఇవైతే 1 month వాడి చూడండి, మీకే రిజల్ట్ బాగా తెలుస్తుంది. సో ఇవైతే నా హెయిర్కి వాడేవండి. నెక్స్ట్ అయితే స్కిన్ ప్రోడక్ట్స్ చూద్దాం. తర్వాత ఇవి పూర్తిగా కెమికల్స్ లేనివి కాబట్టి మనకి ఆల్ టైప్ ఆఫ్ హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ అయితే మనం స్కిన్ ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నానో చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ చూసేద్దామండి. ఇది మమాయిత్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే మనకి ఈ స్కిన్ మనం ఎండలోకి వెళ్ళొస్తాం కదండి, ట్యాన్ అది అయితే బాగా పట్టేస్తుంది. దానివల్ల ఈ స్కిన్ ట్యాన్ పట్టేయడము, తర్వాత పింపుల్స్ కూడా చాలా బాగా తగ్గుతుందండి. విటమిన్ సి అంటే మనకు తెలిసిందే కదా, మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. తర్వాత చాలా బ్రైట్గా అయితే ఉంటుందండి స్కిన్. ఇందులో చాలా ఉన్నాయి. తర్వాత టర్మరిక్ ఉంది, కుంకుమ పువ్వు ఉంది, చాలా ఉన్నాయి. కాకపోతే నేనైతే విటమిన్ సి అయితే చూసుకున్నాను. ఇది 1 month నుంచి వాడుతున్నాను. వాడిన తర్వాత నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఈ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ట్యాన్ అంతా కూడా పోతుంది. ఎండలో వెళ్తున్నప్పుడు ట్యాన్ అంతా పట్టేస్తుంది కదా, జిడ్డు అండ్ బ్యాక్టీరియా కూడా చాలా మనకి లోపలికి వెళ్ళిపోయిన స్కిన్ అంతా కూడా బాగా శుభ్రం చేస్తుంది. ఈ విటమిన్ సి అనేది అందరికీ తెలిసిందే కదండి. మనం మామూలుగా నేచురల్గా కూడా తీసుకోవచ్చు ఫుడ్లో. ఏంటంటే ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు కాబట్టి ఈ స్కిన్కి తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది. ఇది మెయిన్ ఏంటంటే అండి, ఇది అప్లై చేయడం వల్ల మనకి ట్యాన్ అవన్నీ కూడా లోపలికి స్కిన్కి లోపలికంటే ఇంకిపోకుండా, తర్వాత బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోకుండా మనకి అబ్జర్వ్ చేయకుండా ఇదైతే బాగా చేస్తుందండి. మనం ఎప్పుడైతే ఈ ఫేస్ని ఇది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా లోపలికి ఇంకిపోకుండా పైనే ఉంటుంది కాబట్టి అది మనకి ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది ఒక ప్లస్ మనకి అడ్వాంటేజ్ అండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ విటమిన్ సి అనేది నా స్కిన్కి అయితే చాలా బాగా సూట్ అయింది. తర్వాత నేను వాడిన తర్వాత మా అమ్మాయి కూడా ఫేస్కి అప్లై చేసుకుని తను కూడా వాడింది. తనకి సూట్ అవ్వలేదు. ఏంటంటే దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. సాఫ్రాన్ అండ్ మిల్క్ అండ్ విటమిన్ సి అండ్ టర్మరిక్
ఇది మీ స్కిన్కి ఏది యూజ్ అవుతుంది అనేది ఒకసారి చూసుకోండి, తెలిసిపోతుంది మనకి మనం అప్లై చేసుకున్న తర్వాత. అది కరెక్ట్గా మనం స్కిన్కి అయితే వాడామంటే సూపర్గా 1 మంత్లో అయితే రిజల్ట్ వస్తుందండి. ఏదో 1 వీక్ ఇక 2-4 డేస్ అలా వాడైతే వదిలేయకండి. 1 మంత్ రెగ్యులర్గా అయితే ఈ ప్రోడక్ట్స్ని అయితే మమాయత్ ప్రోడక్ట్స్ని వాడామంటే మనకి ఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే మన స్కిన్కి ఏది పడుతుంది అనేది చూసుకుని వాడండి. తనైతే కనుక మా అమ్మాయి అయితే టర్మరిక్ వాడుతుంది, తనకైతే చాలా బాగా పనిచేస్తుంది. తనది కొంచెం డ్రై స్కిన్, దానివల్ల ఇది సెట్ అవ్వకపోవచ్చు. అలా చూసుకుని అయితే మీరు వాడండి. ఇది ఒకటైతే కరెక్ట్ చేసుకోండి. మాయిశ్చరైజర్ అయిపోయింది కదండి, ఇప్పుడైతే సన్ స్క్రీన్ చూద్దాము. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఫస్ట్ ఇదే బాగా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకి ఈ 1 అవర్ ఈ ఎండలో మనకు వెళ్ళామంటే ట్యాన్ అనేది పూర్తిగా పట్టేసి మనకి ఒక 1 మంత్ అయితే ట్యాన్ అనేది మనం రిమూవ్ చేసుకోవడం అయితే అవ్వదు. అందుకని ఆ ట్యాన్ పట్టకముందే మనం ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడటం వల్ల మనకి ట్యాన్ పట్టదు. ఏంటంటే ఫేస్కి ఒక లేయర్లా పనిచేస్తుందండి. ఇది మనం సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నామని కూడా ఎవరికి కూడా తెలియదు, ఒక లేయర్లా పనిచేస్తుంది. దానివల్ల సన్ను మనకి దానివల్ల వచ్చే కిరణాలు ఏవి కూడా మనకి స్కిన్లోకి అనేవి వెళ్ళకుండా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది సెరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది SPF 50. ఈ డాక్టర్ సెట్స్ ఫర్ ఇండియన్ స్కిన్ రికమెండెడ్. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సమ్మర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీనికైతే పెద్ద స్టోరీ అయితే ఉంది. ఇది వచ్చేసి సెంటిల్లా నిసన్మైడ్ సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే దీంట్లో కాస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది 400 పడుతుంది, ఇది 700 పడుతుంది. కాస్ట్ కోసం అయితే అస్సలు చూసుకోవద్దని. మనం 200 and 300 పెట్టి సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుంటాము. అదైతే మనకి 100% రిజల్ట్ అయితే రాదండి. మనం ఇవి సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల 100% రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో అయితే సన్ నుంచి వచ్చిన రేస్ అయితే అస్సలు మంచిది కదండి. దీనికి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది. ఇది వచ్చేసి విటమిన్ సి కదా, ఈ విటమిన్ సిది మా అమ్మాయి అయితే ఫస్ట్ తీసుకుంది. తనకైతే విటమిన్ సి అనేది తన స్కిన్కి అయితే పడలేదు, తనకి ఇది పడింది. నాకైతే ఈ 2 కూడా యూస్ చేశాను. ఈ 2 కూడా నాకైతే పనిచేసాయి. తనకి తొందరగా తన స్కిన్ మీద అయితే తొందరగా ఏది సెట్ అవ్వదు. తను ఒక 2-3 డేస్ అయితే చూసుకుంటుంది. 2-3 డేస్లో తనకి ఏది స్కిన్కి బాగా పనిచేస్తుందో అది తీసుకుని చేస్తుందండి. ఇదైతే 400 పడుతుంది, ఇది 700. చాలా వర్తిగా ఉంది. ఈ సన్ స్క్రీన్ లోషన్స్కి అంత కాస్ట్ పెట్టలేము అని 700 పెట్టలేము ఎక్కువ అనుకుంటే కనుక ఈ 400 కూడా చూస్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి అయితే బాగా పనిచేస్తుందండి. ఇది ఒకసారి అయితే మీ స్కిన్ మీద అయితే అప్లై చేసుకుని చూసుకోండి. మీకు ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అన్నది మీకే తెలిసిపోతుంది. నాకైతే ఇది బాగా పనిచేస్తుందండి. సన్ ప్రొడక్షన్ ఒకటే కాదు, ఫేస్ కూడా బ్రైట్గా ఉండాలంటే కనుక సెంటిల్లా నిసన్మైడ్ సన్ స్క్రీన్ లోషన్ అయితే వాడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి సన్ నుంచి బ్రైట్నెస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి నేను మేకప్ ప్రోడక్ట్స్ గురించి అయితే ఏమీ చెప్పట్లేదండి, ఓన్లీ స్కిన్ కేర్ గురించే. అందుకనేసి దీంట్లో మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ క్రీమ్స్ అవే ఉంటాయి. మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ క్రీమ్ అండి. నైట్ ఫేస్ క్రీమ్ రాసుకుంటాను. ఇది కూడా మా అమ్మాయి వారి ఫేస్ క్రీము విత్ విటమిన్ సి అండ్ టర్మరిక్. ఈ క్రీమ్ నేనైతే ఒక 10 డేస్ నుంచి వాడుతున్నానండి. నాకైతే ఏమి రిజల్ట్ పెద్ద అనిపించలేదు. నా ఫేస్కి అయితే ఏమి సెట్ అయినట్టు అనిపించలేదండి. అందుకని ఇది పెద్ద నాకు అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు దీనికి. నేను ఇంకొక 10 డేస్ అయితే వాడి చూస్తాను. ఇది వాడిన తర్వాత నాకు ఎలాంటి రిజల్ట్ అయితే కనిపించకపోతే కనుక ఇదైతే పక్కన పెట్టేస్తానండి. దీని గురించి నాకు ఎక్కువ చెప్పాలని కూడా అనిపించట్లేదు, పెద్ద రిజల్ట్ రాలేదండి. అందుకని మీరు కూడా ఒక 10 డేస్ అయితే వాడి మీ స్కిన్కి ఏది పడుతుందో అదైతే మీరు వాడచ్చు. లేదు మనకి స్కిన్కి పడదు అనుకుంటే పక్కన పెట్టేసుకుని దీంట్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. అందులో ఒక ఫ్లేవర్ని అయితే ఎంచుకుని మీరు 1 మంత్ అయితే వాడారంటే కనుక ఆ 1 మంత్లో మీకు ఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది. నా స్కిన్ కేర్కి అయితే ఇవే వాడతానండి. ఇప్పుడు చూపించినవి మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ క్రీము ప్లస్ వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ ఇవే వాడతానండి.
స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది మనకి వాడటం వల్ల. నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే లాక్మీ పీచ్ మిల్క్. ఇది లైట్ వెయిట్ అండి మాయిశ్చరైజర్. 24 అవర్స్ అయితే మనకి పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. నైట్ అయితే నేను ఇది రాసుకుంటానండి. మన నైట్ టైం అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనం స్వెట్ ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదయంలో రాసుకోకపోయినా నైట్ అయితే మాత్రం రాసేసుకుని మనం పడుకుంటే ఇది ఈజీగా మన స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఫేవరెట్ క్రీమ్ అండి ఇదైతే. మనకి మిల్క్ ఉంటుంది కాబట్టి స్కిన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి, 250 పడుతుంది. ఇది లాక్మీ పీచ్ మిల్క్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అండి. 24 అవర్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా మంచి మాయిశ్చరైజర్ కోసం ట్రై చేసుకుంటే కనుక లాక్మీ ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది మీ స్కిన్కి అయితే. ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి అయితే బాగా పనిచేస్తుంది. ఒకసారి అయితే చూసుకుని వాడండి. సో నా స్కిన్కి అండ్ హెయిర్కి వాడే ప్రోడక్ట్స్ అయితే ఇవే అండి. ఎవరికన్నా లింక్ కావాలనుకుంటే కంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.